హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్. మీరు రోజు మాట్లాడే తెలుగు సెంటెన్సెస్ని ఇతరులతో మాట్లాడుతూ ఉంటారు కదా, వాటిని ఇంగ్లీష్లో ఈ విధంగా మాట్లాడినట్టయితే మీకు ఫాస్ట్ అండ్ ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. ఈ వీడియోలో కొన్ని సెంటెన్సెస్ నేర్చుకుందాం. చెప్పులు లేకుండా నడవకు, మా అక్క అందరికంటే పెద్ద. ఇవి నేర్చుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. చెప్పులు లేకుండా నడవకు, డోంట్ వాక్ బేర్ ఫుట్. మనం ఏమంటాం? చెప్పులు లేకుండా నడవకు అని చెప్పేదాన్ని డోంట్ వాక్ బేర్ ఫుట్ అంటాం. గోర్లు కొరకద్దు, డోంట్ బైట్ యువర్ నెయిల్స్. ఎవరికైనా చెప్తూ ఉంటాం కదా, గోర్లు కొరకద్దు అని. డోంట్ బైట్ యువర్ నెయిల్స్ అంటాం ఇంగ్లీష్లో. ఇక్కడేమీ లేదు, దెర్ ఈస్ నథింగ్ హియర్. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు ఇక్కడేమీ లేదు అని అంటాం కదా, దెర్ ఈస్ నథింగ్ హియర్ అనండి. మా అక్క అందరికంటే పెద్ద, మై సిస్టర్ ఈజ్ ద ఎల్డెస్ట్. మై సిస్టర్ ఈజ్ ద ఎల్డెస్ట్ అని చెప్పండి. నెక్స్ట్ వన్, అక్కడ ఏమో ఉంది, దెర్ ఈస్ సంథింగ్ ఓవర్ దేర్. దెర్ ఈస్ సంథింగ్ ఓవర్ దేర్. మరొకటి తీసుకో, హ్యావ్ అనదర్ వన్ ఆర్ టేక్ అనదర్ కూడా అనొచ్చు. హ్యావ్ అనదర్ వన్ ఆర్ టేక్ అనదర్. నెక్స్ట్ వన్, దాని అర్థం ఏమీ లేదు, ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్. దాని అర్థం ఏమీ లేదు, ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్. ఈ విధంగా చెప్పండి. తర్వాత నాకు గుర్తు చెయ్యి, రిమైండ్ మీ లేటర్. తర్వాత నాకు గుర్తు చెయ్యి, రిమైండ్ మీ లేటర్. మనం ఎవరికైనా చెప్తూ ఉంటాం కదా ఇలా. నేను ఎప్పుడు అబద్ధం చెప్పను, ఐ నెవర్ లై. నేను ఎప్పుడు అబద్ధం చెప్పను, ఐ నెవర్ లై. ఇలా ప్రాక్టీస్ చేయండి. ఈ డ్రెస్ చాలా ఖరీదైనది, దిస్ డ్రెస్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ ఆర్ దిస్ డ్రెస్ ఈస్ ఏ బిట్ ప్రైజీ. రెండు విధాలుగా చెప్పొచ్చు. దిస్ డ్రెస్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ ఆర్ దిస్ డ్రెస్ ఈస్ ఏ బిట్ ప్రైజీ. ఇది ఎక్కువసేపు పట్టదు, ఇట్ వోంట్ టేక్ లాంగ్. ఇట్ వోంట్ టేక్ లాంగ్ అంటే ఇది ఎక్కువసేపు పట్టదు అని చెప్పొచ్చు. నా కాళ్ళు నొక్కు, మసాజ్ మై లెగ్స్. మసాజ్ మై లెగ్స్. ఈ విధంగా ఇంగ్లీష్లో చెప్పండి. వెళ్ళి కాస్త కునుకు తీయు, గో టేక్ ఏ న్యాప్. గో టేక్ ఏ న్యాప్. న్యాప్ అంటే షార్ట్ స్లీప్ అంటాం. అంటే ఆఫ్టర్నూన్ 10 minutes అలా పడుకుంటారు కదా, దాన్ని న్యాప్ అంటాం. గో టేక్ ఏ న్యాప్. నేనే చిన్నవాడిని, ఐఎమ్ ద యంగెస్ట్. ఐఎమ్ ద యంగెస్ట్. యంగెస్ట్ అంటే చిన్న. నేను పని పూర్తి చేశాను, ఐ ఫినిష్డ్ ద వర్క్ ఆర్ ఐఎమ్ డన్. ఐ ఫినిష్డ్ ద వర్క్ ఆర్ ఐఎమ్ డన్. ఐఎమ్ డన్ అనేది సిచ్యువేషన్ని బట్టి మీనింగ్స్ ఉంటాయి. కొవ్వొత్తిని ఆర్పేయు, పుట్ అవుట్ ద క్యాండిల్ ఆర్ ఎక్స్టింగ్యూష్ ద క్యాండిల్. ఈ రెండు విధాలుగా చెప్పొచ్చు, పుట్ అవుట్ ద క్యాండిల్ ఆర్ ఎక్స్టింగ్యూష్ ద క్యాండిల్. మీ పని పూర్తి అయ్యిందా, ఆర్ యు డన్ ఆర్ ఇస్ యువర్ వర్క్ డన్. రెండు విధాలుగా చెప్పొచ్చు, ఆర్ యు డన్ ఆర్ ఇస్ యువర్ వర్క్ డన్. నా ఫోన్ ఛార్జింగ్ పెట్టు, ఛార్జ్ మై ఫోన్ ఆర్ పుట్ మై ఫోన్ టు ఛార్జ్. ఛార్జ్ మై ఫోన్ ఆర్ పుట్ మై ఫోన్ టు ఛార్జ్. అతడు ఆమెను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, హీ హ్యాడ్ టు మ్యారీ హర్. చేసుకోవాల్సి వచ్చింది అన్నప్పుడు హ్యాడ్ టు అని యూస్ చేస్తాం. హీ హ్యాడ్ టు మ్యారీ హర్. మా ఇల్లు 5వ ఫ్లోర్లో ఉంటుంది, అవర్ హౌస్ ఈజ్ ఆన్ ద 5th ఫ్లోర్. అవర్ హౌస్ ఈజ్ ఆన్ ద 5th ఫ్లోర్. ఈ విధంగా చెప్పండి. ఏది ఏమైనా నేను అతనితో మాట్లాడాలి, ఎనీవే ఐ నీడ్ టు టాక్ టు హిమ్ ఆర్ నో మ్యాటర్ వాట్ ఐ హ్యావ్ టు టాక్ టు హిమ్. ఈ రెండు విధాలుగా మీరు చెప్పొచ్చు. ఇంకొన్ని నిమిషాలే, జస్ట్ ఏ ఫ్యూ మినిట్స్. ఇంకొన్ని నిమిషాలే, జస్ట్ ఏ ఫ్యూ మినిట్స్ అని విధంగా చెప్పండి. నీ ఎగ్జామ్ ఎప్పుడు, వెన్ ఈజ్ యువర్ ఎగ్జామ్. ఎవరినైనా అడుగుతుంటాం కదా, నీ ఎగ్జామ్ ఎప్పుడు అని. వెన్ ఈజ్ యువర్ ఎగ్జామ్ అని అడగండి ఈ విధంగా. నా చీరకి కాఫీ వల్ల మరక పడింది, మై శారీ ఈజ్ స్టెయిన్డ్ బై కాఫీ. మై శారీ ఈజ్
స్టెయిన్డ్ బై కాఫీ. మరక అంటే స్టెయిన్. మా అమ్మ ఊరికి వెళ్ళినందువలన నేను వంట చేయాల్సి వస్తుంది. యాజ్ మై మదర్ వెంట్ టు విలేజ్ ఐ హ్యాడ్ టు కుక్ ఫుడ్. యాజ్ మై మదర్ వెంట్ టు విలేజ్ ఐ హ్యాడ్ టు కుక్ ఫుడ్. ఈ విధంగా చెప్పండి. అది నాది, దాట్స్ మైన్. దాట్స్ మైన్ అనొచ్చు, లేదంటే దట్ ఈస్ మైన్ అన్న సేమ్. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please do like and share.